శ్రీ గురుభ్యో నమః. హరిహం. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా మీ భార్య అయినా భర్త ఎవరైనా సరే 11 నిమిషాల్లో వాళ్ళంతటా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఒక పవర్ఫుల్ గల ఈరోజు ఒక ఏంజల్ నెంబర్ ఈరోజు మీకు తెలియజేస్తున్నమాట. ఇది చాలా పవర్ఫుల్ శక్తివంతమైనది మాట. అయితే నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే వాళ్ళు ఎంత దూరాన్ని ఉన్నా సరే సూపర్ పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక ఏంజల్ నెంబర్ ద్వారా మీరు కోరుకుంటున్న స్త్రీ కనిపించిన ఎవరైనా సరే మీ దగ్గరికి 11 నిమిషాల్లో వచ్చే విధంగా నేను ఈరోజు ఈ యొక్క ప్రయోగం తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మీరు ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి ముందు తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఛానల్ ఓపెన్ చేశానండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు ఇస్తాను. దాంట్లో అయితే మీకు పర్సనల్గా ఏదైనా ఉన్నా కూడా మొత్తం మీకు బట్టి A to Z మీకు ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా మన రెండో ఛానల్ మంత్రసిద్ధి ఛానల్ కూడా ఉంది. ఇక్కడ నుంచి దాంట్లో డైలీ మీకు సంబంధించిన మంత్రతంత్రాలు అన్ని వీడియోస్ డైలీ వస్తాయి. అక్కడ కూడా మీరు ఫాలో అవ్వండి. దీంట్లో అన్ని వశీకరణలకు సంబంధించి వచ్చిన సరే దాంట్లో చేతబడి అదేవిధంగా ధన సంబంధించిన అన్ని దాంట్లో వస్తాయి అన్నమాట. ఇక్కడ ప్రతిరోజు షార్ట్లు కానీ అదేవిధంగా ఫుల్ వీడియోస్ కానీ డైలీ వస్తే మీరు మా ఛానల్ మీరు డైలీ ఫాలో అయ్యారంటే మీకు ప్రతి ఒక్క దాంట్లో మీకు రిజల్ట్ అనేది రావడం జరిగింది అనమాట. ఎందుకు చెబుతున్నానంటే నేను వచ్చేసి మామూలుగా రోజు ఎన్నో కాల్స్ మాట్లాడుతూ ఉంటాను. నాకు చాలా మంది చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు 100 కాల్స్ మాట్లాడంటే దాంట్లో 20-30 మంది వాళ్ళంతటా వాళ్ళు సొంతగా చేసుకుని రిజల్ట్ పొంది మీకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం గురువు గారు, మీరు ఫస్ట్ గా ఇచ్చిన నెంబర్ చాలా బాగుండేదని అంటూ ఉంటారు అనమాట. అదేవిధంగా మనం కొంతమంది వశీకరణ ప్రక్రియలు కానీ వశీకరణ తాయితులు కానీ బ్లాక్ మ్యాజిక్ నివారణ తాయితులు ఇటువంటివన్నీ పంపిస్తూ ఉంటారు అనమాట. ఇవి తీసుకున్న వాళ్ళు కూడా మీకు చాలా బాగుంది గురువు గారు చెబుతూ ఉంటారు అనమాట. అట్లా మీకు ఏదైనా సరే మీరు చేసుకునే పని చేసుకోండి, లేదంటే వదిలేసేసేయండి. నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాబట్టి చక్కగా మీరు వాట్సాప్ నెంబర్ నన్ను కాంటాక్ట్ అయితే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలని మీకు పూర్తిగా డీటెయిల్స్ తెలియజేస్తాను. మీరు అనుకున్న అంటే భార్య భర్తల మధ్య గొడవలు కానీ లేకపోతే ప్రేమికుల మధ్య గొడవలు కానీ ఇటువంటి ఏదైనా సరే విడిపోయి ఉంటారు కదా, విడిపోయి ఉన్నప్పుడు వాళ్ళు పడే బాధలు అనేవి నాకు తెలుస్తుంటాయి. కాబట్టి మళ్ళీ మీరు సంతోషంగా హ్యాపీ ఉండే విధంగా నేను మీకు అంత వశీకరణ తాయితులు కానీ బ్లాక్ మ్యాజిక్ నివారణ కానీ ధన వశీకరణ కానీ జన వశీకరణ కానీ సర్వజన వశీకరణ కానీ ఒకవేళ ఈ వద్దనుకున్న వాళ్ళు బ్రాసెట్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది అనమాట. చక్కగా మీరు తీసుకోవచ్చు, మీకు అనుకున్న విధంగా మీరు చక్కగా చేసుకోవచ్చు. అటువంటి పవర్ఫుల్గా నేను సొంతగా తయారు చేసి మీ పేర్ల మీద పంపించడం జరిగింది అనమాట. అయితే మీరు నన్ను కాంటాక్ట్ అయితే చాలన్నమాట. అయితే ఈ వీడియోలకు మనం వెళ్లే ముందుగా నేను చెప్పేది ఏంటంటే మీరు 1-2 సార్లు ఆలోచించేసి ఏ ప్రయోగం చేస్తే మంచి కోసం చేయండి, చెడు కోసం వద్దన్నమాట. ఎందుకంటే ఎవరి చెడు కర్మ కూడా మనం తీసుకోకూడదు అనమాట. మన కర్మ అనేది మనకుంటే చాలు, పక్కన కర్మ మనకు అవసరం అనమాట. అదేవిధంగా దానిపై చక్కగా చేసుకొని మీకు మంచి ఫలితాలు ఇస్తాను. అయితే ఈ యొక్క ప్రయోగం మనం ఏ విధంగా చేయాలనే దాని గురించి మీకు క్లారిటీ తెలియజేస్తానమాట. చేయవలసింది ఏంటంటే మీరు ఒక వైట్ పేపర్, ఇటువంటి వైట్ పేపర్ చక్కగా తీసుకొని చిన్నదైన పెద్దదైనా సరే ఒక వైట్ పేపర్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను గ్రీన్ పెన్ వాడుతున్నాను, అంటే ఆకుపచ్చ రంగు వాడుతున్నాను. మీరు చక్కగా రెడ్ పెన్ తీసుకోండి. రెడ్ పెన్ తీసుకుని ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇటువంటి వైట్ పేపర్ చక్కగా కూడా తీసుకొని ఇక్కడ నేను వచ్చేసి ఏం చేస్తానంటే ఈ విధంగా ఒక మీకు చూపించడం కోసం కొద్ది పెద్దది గీస్తున్నాను అనమాట. మీరైనా గీసుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. చక్కగా ఈ విధంగా ఒక బాక్స్ తీసుకోండి. ఈ విధంగా బాక్స్ తీసుకోండి. ఇక్కడ గీసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మీరు 11 రాయండి. ఈ విధంగా వచ్చేసి 11, ఇక్కడ వచ్చేసి 11 రాయండి, ఇక్కడ వచ్చేసి 11 రాయండి, మధ్యలో వచ్చేసి పెద్దది రాయండి 11. ఈ విధంగా రాయండి. ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏ కోరికైనా సరే A to Z కోరిక, ఏ కోరికైనా సరే మీకు మనీ కావాలి, అదేవిధంగా ఆ మనీ గురించి రాసుకోవచ్చు. మీకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం గురించి రాసుకోవచ్చు. మీకు మీ ప్రేమించిన వ్యక్తి మీ దగ్గరకు రావాలి, ఆ అమ్మాయి గురించి రాసుకోవచ్చు. మీ భార్యని దగ్గరకు రాసుకోవచ్చు, మీ భర్త మీ దగ్గరకు రాసుకోవచ్చు. మీ లవ్ బ్రేకప్ అయిపోయింది దాని గురించి రాసుకోవచ్చు. ఏదైనా A to Z కోరిక రాసుకోవచ్చు. మీరు ఏ విధంగా రాయాలంటే మీకు తెలిసిన భాషలో, మీకు నచ్చిన భాషలో రాయాలన్నమాట. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఒకవేళ మీకు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మామూలు ఎగ్జాంపుల్ చెబుతున్నమాట. ఇక్కడ ఏం చేస్తారు, పలానా స్త్రీ ఆ పేరు, ఆ పురుషుడి పేరు, స్త్రీ పేరు రాయండి. ఆ స్త్రీ పేరు ఇక్కడ రాయండి. స్త్రీ పేరు రాసేసి లేకపోతే పురుషుడి పేరు రాయండి. ఆ పురుషుడు నాకు ఫోన్ చేశాడు అంటే ఇది యూనివర్స్ సంబంధించింది కాబట్టి మనం అక్కడ జరిగినట్టుగా అనుకోవాలన్నమాట. ఎవరైనా సరే ఆ స్త్రీ పేరు రాయండి. పలానా స్త్రీ నాకు ఫోన్ చేసింది, నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను అనుకోవటమే. అదేవిధంగా నాకు పలానా ఉద్యోగం వచ్చింది, నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను అనుకోవటం అనమాట. ఈ విధంగా నాకు ఇంత అమౌంట్ కావాలి, ఇక్కడ వచ్చేసి ఒక 20 వచ్చి ఇక్కడ వచ్చి 20 లక్షలు వేసుకోండి, ఈ అమౌంట్ నాకు వచ్చేసింది అని రాసుకోండి అనమాట. ఈ విధంగా సంథింగ్ మీకు ఏది కావాలంటే అది చక్కగా మీరు రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన ప్రకారం చక్కగా చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా 11
11 నిమిషాల్లో రిజల్ట్ అనేది మీ కళ్ళ ముందు కనబడుతుంది. అటువంటి పవర్ఫుల్ అనమాట. ఇది చాలా శక్తివంతమైనది. ఈ విధంగా రాయండి. రాసిన తర్వాత దీన్ని చక్కగా ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే చక్కగా ఈ విధంగా ఈ 11 పెద్ద రాసుకోండి. ఇక్కడ స్త్రీ పేరు రాసుకోండి. ఎగ్జాంపుల్ శైలజ నాకు ఇక్కడ మామూలుగా ఏం చేస్తారు, శైలజ నాకు ఫోన్ చేసింది, నీకు చేసినట్టు రాసుకోండి. మళ్ళీ సురేష్ నాకు ఫోన్ చేసాడని ఇక్కడ రాసి ఇక్కడి నుంచి ఇక్కడ రాయాలన్నమాట. ఈ విధంగా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా ఈ యొక్క పేపర్ని మూడు రకాలు ఫోల్డ్ చేయమంటే ఈ విధంగా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా పట్టుకోండి. ఒకటి ఫోల్డ్ చేయండి, ఈ విధంగా ఫోల్డ్ చేయండి. రెండోది ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మూడోది ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు వచ్చి ఏం చేస్తారంటే మీరు 11ని ఇంగ్లీష్లో రాయాలన్నమాట. ఏ విధంగా రాయాలంటే నేను ఏ విధంగా అయితే రాస్తానో ఈ విధంగా చక్కగా రాయండి. ఇది ఎల్ మళ్ళీ విఎన్ ఈ విధంగా 11 అని రాయండి. చక్కగా చూడండి. ఈ విధంగా రాయండి. ఈ విధంగా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు, చక్కగా ఈ విధంగా చేతిలో పెట్టుకోండి. ఎడమ చేతులు దీని మీద కుడి చేయి ఈ విధంగా పెట్టేసి మీ కరెక్ట్గా 11 నిమిషాల దాకా మీ మనసులో కోరిక దీంట్లో రాశారో ఆ కోరికను చక్కగా జరిగిపోయినట్లుగా పలానా స్త్రీ నాకు ఫోన్ చేసింది, మీతో చాలా సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మీతో కలిసి మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నాం, తనకు అంటే చాలా ఇష్టం అనే విధంగా ఒక 11 నిమిషాలు అనుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళిపోయి మీరు నిద్రపోయి పిల్లో ఉండేది కదా ఆ దిండు కవర్లో పెట్టుకోండి, లేదంటే దుప్పటి కింద పెట్టుకోండి, లేదంటే మీ ఒకవేళ మీ బెడ్ అయితే బెడ్ కింద పెట్టుకోండి, ఒక మంచం అయితే మంచం కింద దుప్పటి కింద పెట్టుకోండి, లేదంటే మీ సెల్ ఫోన్ కవర్లో పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మీకు కరెక్ట్గా ఇది చేసిన మ్యానిపులేషన్ చేసిన కరెక్ట్గా 11 నిమిషాలు అక్కడి నుంచి ఫోన్ అని రావాలి, లేకపోతే మీకు 24 గంటలు అక్కడి నుంచి ఫోన్ అని రావాలి. అటువంటి పవర్ఫుల్ గా 11 to 11 అనేది చాలా పవర్ఫుల్ గా ఏంజిల్ నెంబర్ అనమాట. మీరు ఏదైతే చక్కగా చేస్తారో రిజల్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. నేను 1-2 సార్లు ఆలోచన చేసి చూతనేది సరే మీరు చక్కగా చేయండి. రిజల్ట్ ఉంటే చూతలేదు చెప్పనమాట, కానీ చేసిన మంచి ఉద్దేశం చేయండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాంట్లో మీరు వచ్చేసి నాకు కనెక్ట్ అయితే చాలు, నేను దాని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేయడం జరిగింది అన్నమాట.